దరిద్రులను లేవనెత్తువాడవు అన్నట్లయితే అందరూ అనుకుంటారు దరిద్రులు అంటే కేవలము డబ్బు లేని వారు, అడుగు తినేవాళ్ళు అని అనుకుంటారు. దరిద్రులు అంటే కేవలము డబ్బుల విషయంలో చూస్తుంటారు. దరిద్రులను అని అంటే ఇంకో విషయంలో చెప్పాలంటే తృణీకరించబడిన వారు, వెలివేయబడిన వారు, లీస్ట్ ఇంపార్టెంట్ అనుకుంటాం కదా. వీరి వల్ల ఏమైనా ప్రయోజనం ఉంటుందా అని అనుకుంటారు, మనుషులు బిడుదలు పట్టేస్తారు కదా. అట్లాంటి వారిని దేవుడు అనుకుంటాడంట. బైబిల్లో లియాని చూస్తాం, అవునా? లేయాని చూస్తాం, యోసేపుని చూస్తాం. ఎందుకు? ధనవంతుడి కుటుంబంలో పుట్టాడు కదా, కానీ అందరి చేత తృణీకరించబడ్డాడు. యోసేపు ఎందుకు ఎన్నుకున్నాడు దేవుడు? అందరి చేత తృణీకరించబడ్డాడు. అందరూ మిస్ట్రీట్ చేస్తారు అతన్ని. అదే రీతిగా మనము చూస్తూ ఉంటాము. లేయాని, హాగర్ని ఎన్నుకుంటాడు దేవుడు. హాగర్ని ఎందుకు ఎన్నుకున్నాడు? అంత గొప్ప జనముకి తల్లిగా ఎందుకు చేస్తాడు హాగర్ని అని అంటే షీ వాజ్ లెఫ్ట్ అలోన్, షీ వాజ్ రిజెక్టెడ్. గిద్యోని చూస్తాం, అందరికంటే చిన్న గోత్రం మాది. ఇంకా చూసినట్లయితే సౌల్ని చూస్తాం. సౌల్ అంట అభిషేకించేటప్పుడు ఎక్కడో దాక్కున్నాడంట. నేను వద్దు, నాకు భయము, మనుషులు అంటే భయము, ఈ పొజిషన్ అంటే భయం. ఈరోజు మీరు అనుకుంటున్నారు నాకు ఈ పొజిషన్ అంటే భయము, ఐ డోంట్ థింక్ ఐ కెన్ డూ ఇట్. కానీ ఒక ఉద్దేశముతో దేవుడు మిమ్మల్ని ఎన్నుకొని అభిషేకించాడని నమ్మిన వారు అంటే హల్లెలూయా చెప్తారా? సౌలు అనుకున్నాడు నా వల్ల అవ్వదు, ఇంత గొప్ప దేశాన్ని నడిపించడం నా వల్ల అవ్వదు అని దాక్కున్నాడంట. కానీ దేవుడు ఎక్కడో నుండి ఆ పలానా దగ్గర ఉన్నాడు, దాక్కున్నాడు చూడు, అతనే అని చెప్పాడంట. ఈరోజు మీరు ఎంతగా దాక్కున్నా, యోనాను కూడా చూస్తాం, పారిపోతాడు, కానీ నువ్వే కావాలంటాడు. ఈరోజు దేవుడికి నువ్వే కావాలి, మీరే కావాలి. మీరు ఎంత వద్దనుకుంటున్నా దేవుని పిలుపు వ్యర్థంగా పోనివ్వకండి. దేవుడు ఒక ఉద్దేశంతో పిలుపునిచ్చాడు. క్వాలిఫికేషన్ కాదు, మీ తలాంతులు కాదు. దేవుడికి తెలుసు ఆయన ఆత్మచేత అభిషేకిస్తే ఎటువంటి బలహీనులైన శూరులుగా మార్చగలిగిన దేవుడు అండి. హల్లెలూయా. ఈరోజు మీరు బలహీనులుగా ఉన్నారేమో, కానీ మీరే అనుకుంటారు నా వల్ల ఇది ఎలాగ జరిగింది అని. అది మీ వల్ల కాదు, ఆయన ఆత్మ ద్వారంగానే. ఆమెన్. అయితే ఇప్పుడు ఆ దేవాది దేవుని యొక్క గుణము చూడండి, క్యారెక్టర్ చూడండి. మనుషులు చూసే రీతికి కాదు, లోకం చూసే రీతికి కాదు, కానీ ఆయన గుణం చూడండి. బలహీనుల్ని, అల్పులైన వారిని, ఎన్నిక లేని వారిని ఎన్నుకునే దేవుడు. దాన్ని బట్టి దేవునికి స్తుతిస్తూ మనమందరము మహిమ నీకే, ఘనత నీకే అని